ఈ మధ్యకాలంలో చాలామంది సంఘం పట్ల నిర్లక్ష్యం, అనారోగ్య కారణం తప్ప మరే కారణాన్ని దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ మానేయాలనుకుంటే అనారోగ్యం రావాలని ప్రార్థన చేసుకుని మానేయండి, అంతేనా? నాకు అనారోగ్యం ఇవ్వండి, మానేస్తానని ప్రార్థన చేసుకోండి. ఎవరైనా అనారోగ్యం కావాలని ప్రార్థన చేసేవాళ్ళు చేయొద్దండి. ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అందరికీ ఆరోగ్యం కావాలి కదా. మనం దేవుడి సన్నిధికి రావడానికి అభ్యంతరాలు ఏముంటాయి? సమయం కూడా పాటించాలి కదా. 12 గంటలకి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి. ఇంకా వస్తారు, 12:30కు కూడా వస్తూ ఉంటారు. క్రమశిక్షణ పాటించాలి, క్రమాన్ని పాటించాలి. ఓకే, ప్రభుతో మాట్లాడమని అడుగుదామా? ప్రభుతో మాట్లాడమని అడుగుదాం. మనుషులు మాట్లాడకూడదు, ప్రభు మాట్లాడాలి. ప్రభు ఆత్మ మాట్లాడాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దిన ధ్యానాల్లో మాకు తోడయుండి మీరు మాతో మాట్లాడండి. మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో స్వస్థత ఉంది, మీ మాటలో అద్భుతం ఉంది, మీ మాటలో సత్యం ఉంది. మీ మాటలు మాకు వినిపించండి, మీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఈ కార్యక్రమాలన్నిటినీ మీ దివ్య మహిమ హస్తాలకు అప్పగిస్తూ ఆది నుండి అంతం వరకు మీరే నడిపించండి. వాతావరణాన్ని చల్లగా మార్చినందుకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సిలువలో కార్చిన యేసు రక్తము, సిలువలో కార్చిన యేసు రక్తము, సిలువలో కార్చిన యేసు రక్తము, నా పాప జీవితమును కడిగెను, నా పాప జీవితమును కడిగెను, నా రోత జీవితము మార్చెను, నా రోత జీవితము మార్చెను. సిలువలో యేసు కార్చిన రక్తం, సిలువలో యేసు కార్చిన రక్తము, సిలువలో యేసు కార్చిన రక్తం, సిలువలో యేసు కార్చిన రక్తము, నా పాపము నా దోషము ఎన్నడు లేకుండా తుడచి వేసెను, ఎన్నడూ లేకుండా తుడచి వేసెను, సిలువలో యేసు కార్చిన రక్తము, సిలువలో యేసు కార్చిన రక్తము, నా పాప దోషములు కడిగెను, ఆరాధనకు యోగ్యుడు యేసు, ఆరాధనకు పాత్రుడు యేసు, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును
ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్ల కొలదిగా దూతల చేత కోట్ల కొలదిగా దూతల చేత కొనియాడబడుతున్న నా యేసయ్యా కొనియాడబడుతున్న నా యేసయ్యా. ఇంత గొప్ప భాగ్యము నాకిచ్చినావు ఇంత గొప్ప భాగ్యము నాకిచ్చినావు. రక్షణ భాగ్యము నాకిచ్చినావు రక్షణ భాగ్యము నాకిచ్చినావు. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన నీవొక్కడివే మానవ హృదయము తెలిసిన వాడవు ప్రభు యేసు క్రీస్తు మా హృదయములో తలంపులు రాకమును గ్రహించువాడవు క్షమించుము మమ్ము కాపాడుము దేవా మా అపరాధములు క్షమించుము దేవా ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధనకు అర్హుడు నీవని అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా పౌలు దేవుడా పేతురు దేవుడా నమ్మిన వారిని విడువని దేవుడా ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో చెప్పాలి ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో
సత్యముతో గట్టిగా నోరు తెరవండి, తప్పట్లు కొట్టండి. ఆరాధింతును ఆత్మతో సత్యముతో. చెప్పాలి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, మీ మనసులో ఏముందో దేవుడితో చెప్పుకోండి. మీ హృదయంలో ఏముందో దేవుడితో మాట్లాడండి, ప్రభువుతో మాట్లాడండి. ఆమె కూర్చుందాం. ఇక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి, మధ్య మధ్యలో ఖాళీలు ఉన్నాయి. ఎవరైనా ఒకరు కుర్చీలు చూపిస్తే వారు కూర్చుంటారు. ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, అక్కడే ఇరుక్కుంటున్నారు. మధ్య మధ్యలో మగవారి కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ లైవ్లోకి వెళ్ళిపోతాయి, మాట్లాడకూడదు. నేను మీరే చూసుకోవాలి. ఒక మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. సెల్ ఫోన్స్ ఇక్కడ ఎవ్వరు మాట్లాడకూడదు, స్విచ్ ఆఫ్ అయ్యాలి. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యండి. ఎవరు మాట్లాడినా ఊరుకోండి, జాగ్రత్తగా వినండి. ఎవడైనాను యేసుక్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఏంటి దానికి అర్థం? జాగ్రత్తగా తెలుసుకోండి. భూమి ఆకాశం అయ్యే, మనుషులు వాళ్ళే. ఏంటి నూతనం? సమస్తము నూతనమాయను. ఏంటి దానికి కారణం? రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు గుడ్డివాడు. గుడ్డివాడికి లోకమంతా చీకటిగా ఉంది. ఒక రోజున రెండు కళ్ళకి ఆపరేషన్ జరిగింది. చక్కగా చూస్తున్నాడు. చూసిన తర్వాత లోకం ఎంత కొత్తగా ఉంది, ఎంత బాగుంది ఈ లోకము అన్నప్పుడు పక్కవారు అంటారు, ఈ లోకం ఎప్పుడు ఉన్నదే కానీ నీకు ఇది వరకు కనబడలేదు, కళ్ళు లేవు గనక. ఇప్పుడు కళ్ళు వచ్చావు కనుక నీకు ఈ లోకము అంత బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులు గుడ్డివారిని పోలి ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, మోసములో ఉన్నాం. ఇప్పుడు మన కన్నులకు దేవుడు వెలిగించాడు, నూతన దృష్టి, నూతన హృదయం అనుగ్రహించాడు. ఇప్పుడు మన దృష్టి, మన ఆలోచన మారిపోవాలి. ఎలాగ ఆలోచించాలి? యేసులాగా చూడాలి, యేసులాగా ఆలోచించాలి, యేసులాగే జీవించాలి. పాస్టర్లకు కాదు, సంఘాలకు కాదు, డినామినేషన్స్లకు కాదు, యేసుని పోలి నడవాలి.
యేసు ప్రభు ఏ సంఘాన్ని గొప్ప సంఘం అని చెప్పలేదు. ఏ సంఘాన్ని చిన్న సంఘము తక్కువ సంఘం అని చెప్పలేదు. ఏళ్ళే మాట్లాడుకుంటుంటారు, మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది, మీ సంఘం చిన్నదని. యేసు ప్రభు మాట్లాడలేదు. యేసు ప్రభు ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. యేసు ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడతాడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. నీ ఆలోచన ఎలా ఉంది? మారు మనసు పొందితే నీకు అంత చక్కగా కనిపిస్తుంది. మారు మనసు పొందకపోతే నీకు అంత భయంకరంగా కనిపిస్తుంది. మారు మనసు పొందిన వారి యొక్క హృదయం ఆలోచన వేరుగా ఉంటుంది. మారు మనసు పొందని వారి ఆలోచన వక్రంగా ఉంటుంది. ఉదాహరణకి యేసు ప్రభు వ్యభిచార స్త్రీని చూసి అమ్మ అన్నాడు. వ్యభిచారం చేస్తున్నావిడ్ని, పట్టుపడినావిడ్ని అమ్మ అన్నాడు. అంతకుముందు పట్టుకున్న వాళ్ళందరూ ఏ అన్నారు, పాపాత్మురాలు అన్నారు, పనికి మాలింది అన్నారు. కానీ యేసు ప్రభు అమ్మ అన్నాడు. మారు మనసుకు అర్థం అది. మీరు కొంతమందిని తిట్టడం, కొంతమందిని దూషించడం, కొంతమందిని నెత్తి మీద పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. డబ్బును బట్టి, బిల్డింగులను బట్టి, స్థలాలను బట్టి, హోదాలను బట్టి కదా. కొంతమంది కోడల్ని అత్తగారు అడుగుతుంది, నువ్వేం తెచ్చుకున్నావు అని. నువ్వేం తెచ్చుకున్నావు అంటది. ఈవిడేం తెచ్చిందో ఆవిడ చెప్పదు. ఈవిడేం తేకపోయినా ఆవిడ ఎన్నో తేవాలి. వీళ్ళ మనస్తత్వాలు మార్పు లేని మనస్తత్వాలు. కూతురునేమో నెత్తి మీద పెట్టుకుంటుంది, కోడల్ని ద్వేషిస్తుంది. కొడుకుని ప్రేమిస్తుంది, కోడల్ని ద్వేషిస్తుంది. వీళ్ళెవరో తెలుసా? మారు మనసు లేనివారు, యేసుక్రీస్తులాగా ఆలోచన లేనివారు. యేసుక్రీస్తు అన్నారు, సాధ్యమైతే సమస్త మనుషులతోటి సమాధానం పొందండి అన్నారు. ఎవరిని దూషించొద్దన్నారు, ఎవరిని విమర్శించొద్దన్నారు. పాస్టర్లు కూడా ఒక పాస్టరు, సంఘస్థులు కూడా ఒక సంఘాన్ని ఒకళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళు సరిలేదు, వీళ్ళు సరిలేదు అంటుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట చూస్తే, నీ కంటిలో దూలముంది, ఎదుటివారి కంటిలో నలుసుంది. కాబట్టి నీ దూలాన్ని తీసేయి అన్నాడు, కానీ వాళ్ళ కంటిలో నలుసు తీయమని కూడా నీతో చెప్పలా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎదుటివారిని విమర్శించడం, ఎదుటివారిని ద్వేషించడం, కొంతమందిని ప్రేమించడం, కొంతమందిని ద్వేషించడం, ఇలాంటి భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే యేసు ప్రభు చూసినట్టుగా మనం అందరినీ ప్రేమగా చూడగలం, క్షమాదృష్టితో చూడగలం. దేవుని స్తోత్రం. కొంతమందిని మనం ఈసడింపుగా చూస్తాం, కొంతమందిని ప్రేమగా చూస్తాం. ఎందుకో తెలుసా? హృదయంలో భేదం. వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరు, వాళ్ళు నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు. ఈ భేదాలన్నీ హృదయంలోనే ఉంటాయి. కానీ యేసు ప్రభుకి ఏ భేదం ఉండదు. మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో ఒకడు ద్రోహి, దొంగ, దుర్మార్గుడు, వంచకుడు, మోసగాడు. అందరితో పాటు అతని కాళ్ళు కూడా కడిగాడు. హల్లెలూయా. అతని కాళ్ళు కూడా కడిగాడు, అతన్ని కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఇది యేసు ప్రభు ప్రేమ. మనకి పూర్వం సామెత ఉంది, పెట్టినాడు పెళ్ళి, పెట్టున్నాడు దినం. కానుకలు ఇవ్వకపోతే పాస్టర్ గారికి నచ్చరు విశ్వాసులు, డబ్బులు ఇవ్వకపోతే దేవుడు నచ్చడు విశ్వాసులకి. నాకు ఇంకా ఉద్యోగం ఎందుకు రాలేదు, చెట్టు అంత అయ్యాను, నాకు ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలేదు. దీనికి అన్నీ దేవుడే కారణం. నీ ఉద్యోగం బాగోపోవటానికి దేవుడే కారణం, నీకు రోగం వస్తానికి దేవుడే కారణం, నీకు డబ్బులు లేకపోవటానికి దేవుడే కారణం, నన్ను ఎవరు నమ్ముతలేదు దానికి దేవుడే కారణం, అన్నిటికీ దేవుడే కారణం. నువ్వు కారణం కాదు కదా.
నువ్వు కారణం కాదా? దేవుడు కారణమా నువ్వా? చెప్పండి. నేనే. దేవుని స్తోత్రం. నా జీవితం ఇలాగ అయిపోవటానికి కారణం దేవుడు కాదు. ఎవరు? నేను. దావీదు ఒప్పుకున్నాడు, నా యందు పాపం ఉన్నది. దావీదు ఒప్పుకున్నాడు. చాలామంది గొప్ప గొప్ప దైవజనుడు, యెషయా లాంటి దైవజనుడు అపవిత్రమైన పెదవులు గలవాడు నన్ను ఒప్పుకున్నాడు. మన వాళ్ళు ఒప్పుకోరు పాస్టర్లు. మేమా? నేను ఎక్కడ అభిషేకం పొందానంటే ఎక్కడ? ఓరసరిలోనా పెద్దకాల్లోనా? ఎక్కడ అభిషేకం పొందావు నువ్వు? ఎందుక మాటలు? యెషయా కంటే గొప్పవాడవా నువ్వు? యోహాను 1లో ఏమంటాడు? మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధీకుడగును. హల్లెలూయా. మనం పరమ పాపులం. దీంట్లో కొంతమంది, మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? మేము పరిశుద్ధులం, వాళ్ళ పాపులు. ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపులు? మీలో పరిశుద్ధులు చేతులెత్తండి. ఎవరండి పాపులు, ఎవరండి పరిశుద్ధులు? మనం పరిశుద్ధులు అయ్యామంటే ఎఫెసీయులు 2వ అధ్యాయం ప్రకారం ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినది. ఎవ్వరు అతిశయించడానికి వీలు లేదు. పరిచయుడు ఏమన్నాడు? సుంకరిని, వీడికి మళ్ళీ నేను పాపాత్ముడు కాదన్నాడు. వీడికి మళ్ళీ నేను పాపాత్ముడు కాదన్నాడు. వీడి పరిశుద్ధుడా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అతడే పరిశుద్ధుడు, నువ్వే పాపాత్ముడు అన్నాడు. హల్లెలూయా. తీర్పు తీర్చవలసింది ఎవరు? పాస్టర్లా, మనుషులా, దేవుడా? చెప్పండి. మత్తయి 7వ అధ్యాయంలో నువ్వు ఎవరికి తీర్పు తీర్చవద్దు. ప్రతి ఒక్కరికి వాళ్ళు మంచివాళ్ళే కనబడతారు, ఎదుటివారంతా చెడ్డవారిగా కనిపిస్తారు. పూర్వం సామెత ఉంది, పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా ఉంటుందట. అలాగా మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి కదా. ఈ మధ్యన ప్రేమ కలాపాలు ఎక్కువైపోయినాయండి. చూడండి, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ బండి మీద ఎలాగెళ్తున్నారో అన్నారు. పక్కన ఉన్న అతను అన్నాడు, అన్నా చెల్లెళ్ళయ్యా బాబాళ్ళ. అన్నా చెల్లెళ్ళ వీడి కొళ్ళయి అన్నా చెల్లెళ్ళు కూర్చున్నా పాపం చేస్తున్నారంట. వీడి కళ్ళల్లో ఉంది ఆ పాపం, ఆ కామం వీడి కళ్ళల్లో ఉంది కదా. మీరు ఇక్కడికి వచ్చినందువల్ల మీకు ఫలితం ఏం దొరకదు. ఇక్కడికి వచ్చి వాక్యం విని దాని ప్రకారం జీవింతేనే ఆశీర్వదింపబడతారు. చర్చికి వెళ్తే పుణ్యం వస్తుంది. చర్చికి వెళ్తే పుణ్యం వస్తుందా? ఒక ఆవిడ అంటుంది, గుంటూరులో సభలు జరుగుతున్నాయండి, చూస్తే పాపం పోద్దండి. నేను ఆవిడతో ఇదే మాట చెప్పాను. ఏంటమ్మా ఒకసారి చెప్పు. గుంటూరులో సభల్లో జనాన్ని చూస్తే పాపం పోద్దండి. కాదమ్మా, నువ్వు పెద్ద తిరుపతి వెళ్ళి జనాన్ని చూస్తే నీ పాపం పోద్ది. ఎందుకంటే గుంటూరు జనం కంటే తిరుపతిలో జనము ఎక్కువ ఉంటారు. పాపం పోయేది క్రీస్తు రక్తాన్ని బట్టి, జనాన్ని చూస్తే కాదు. దేవుని స్తోత్రం కదా. అంత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది ఆవిడే. జనాన్ని చూస్తే పాపం పోద్దా? బైబిల్ ఇలాగెలాగ అనుకుంటే పాపం పోద్దా? బైబిల్ తల కింద పెట్టుకుంటే పాపం పోతుందా? వాక్యము నీ హృదయంలో రైని తిరుగుతూ ఉండాలి. రక్తం ఎంత స్పీడ్గా తిరుగుతుందో వాక్యం అంత స్పీడ్గా తిరిగితే నీ పాపం పోతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం నీ హృదయంలో బద్దలు కొట్టుకుంటూ దూసుకుంటూ వెళ్తూ ఉండాలి. చాలామంది వాక్యం వినడం, వెళ్ళిపోవడం కదా. ఈరోజు దేవుని కృపను బట్టి మరి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మనం ముందుకు సాగిపోదాం. ఎంతో ప్రార్థన చేసాం. శుక్రవారం వాతావరణం గురించి దేవుడు చాలా కనికరం చూపించాడు. శుక్రవారం ఎవరు మనుషులు లేరు, విపరీతమైన వేడి. కొంతమంది పాపం ఎందుకు వచ్చిన సువార్త, ఇంటికాడ కూర్చుని చల్లగా ఇసునగా వేసుకుందామని ఉండిపోయారు కదా. ఓకే. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం
ఒకటో వచనం నుంచి కొలస్సీలు రాసిన పత్రిక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందెత్తిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమేందు ప్రత్యక్షపరచబడదురు. ఇంకా మిగతా వాక్యం కూడా ఉంది, ముందు ఈ సెంటెన్స్ చూద్దాం. క్రీస్తుతో లేపబడిన వారైతే, బాప్తిసం పొందిన వారు అందరూ ఒకసారి కుడి చేయి చూపించారు. బాప్తిసం పొందని వారు కాదు, మంచిదండి. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ముంచబడటం, లేపబడటం. మన జీవితం కిందకి పోయింది, క్రీస్తు జీవితం పైకి వచ్చింది. బాప్తిసం పొందిన వారట క్రీస్తుతో లేపబడిన వారు. ఈ క్రీస్తుతో లేపబడిన వారట పైన ఉన్న వాటిని వెతకాలి. పైన ఏమున్నాయి? ఆకాశ మహాకాశాలు, దేవుని సన్నిధి, సింహాసనం, శరూపులు, కెరూపులు, దేవదూతలు, పరిశుద్ధులు, అగ్ని, దహించు అగ్ని, అగ్నిమయము, ధూమమయము, దేవుని స్తోత్రాలు, దేవుని సన్నిధి పైన. కింద ఉన్నాయి దెయ్యాలు, తాగుడు, జూదము, వ్యభిచారాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, పొలాలు, స్థలాలు, బంగారాలు. కింద ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటాకే అందమైన అలంకారాలు, బొట్టు బొమ్మల్లాగా పనికి మళ్ళీ అలంకారాలు. ఈ చీర ఎంత, ఆ జాకెట్ ఎంత, ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించావు, ఎక్కడ కుట్టావు, నీ మొగుడిని బాగున్నాడు, ఎక్కడ దొరికింది ఈ పెళ్ళం, కట్నం ఎంత ఇచ్చారు, మేడ ఎంత ఎట్టు కట్టారు, కారు ఎంత ఎట్టు కొన్నారు, నీ జీతం ఎంత, మీ అబ్బాయి జీతం ఎంత, మీ కోడలు జీతం ఎంత, కట్నం ఎంత తెచ్చుకుంది నీ కోడలు, మీ అబ్బాయికి ఆస్తి ఎంత ఉంది. ఈ కింద క్రైస్తవులు సేవకులు కానించి విశ్వాసుల దాకా కింద ఉన్నాయో ఎతికితమే సరిపోతుంది వాడికి. కాకపోతే ఎంత ఎతికినా తృప్తి ఏం దొరకదు. నేను చాలా ధనవంతుని కలిశాను. ఒకసారి చైర్మన్ నేను కారులో వెళ్తున్నాం. మూర్తి గారు, మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అన్నాడు. 50 కోట్లు. నాకేం తృప్తిగా లేదన్నాడు. టాటా కంపెనీ టర్న్ ఓవర్ 2000 కోట్లు అప్పుడు, ఇప్పుడు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అనుకోండి. 2000 కోట్లు టర్న్ ఓవర్ టాటా. మంద 2100 కోట్లు అయ్యాక నేను చచ్చిపోతాను, మీరు ఉందిరిగాను అన్నాడు. ఆయన చచ్చిపోతాడంట. ఎంత దురాశ! ఈ దురాశ అనేది చిన్నోళ్ళకి కాదు, 1,00,000 కోట్లు ఉన్నవాడికి అదే దురాశ. ఇంకా ఏమైనా లాగుదాం అని మళ్ళీ వద్దాం అనుకుంటున్నాడు. 1,00,000 కోట్లు ఉన్నవాడికి దురాశ, 2,00,000 కోట్లు ఉన్నవాడికి దురాశ, 50 లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉన్నవాడికి దురాశ. ఇప్పుడు ఈ దురాశ, అదే దురాశ 50 రూపాయలు వచ్చేవాడికి కూడా, 100 రూపాయలు వచ్చేవాడికి, 10,000 వచ్చేవాడికి. ఈ దురాశ అనేది చిన్నప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు దురాశ 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 దురాశ. ఇక్కడ ఒక అతను ఆటో తోలేవాడు. ఆ ఆటో అతను చెప్పేవాడు, వీళ్ళకి నాకు డబ్బు చాలా వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం అవుతులేదంటే అందరూ పట్టుకెళ్ళి అడుగు డబ్బులు ఇచ్చేసారు. అసలు ఒక ఆటోకు డబ్బులు ఎంత వస్తాయి? దయాకర్ని అడగండి, ఇంతవరకు రూపాయి రాలేదు, మేము పెట్టుబడి పెడతాం తప్ప. అంతేనయ్యా? మరి అంత లక్షలు అలా వచ్చేస్తుందంటే వీళ్ళు అలా నమ్మేశారు. దురాశ కదండి, అంతా దురాశ, ధనాపేక్ష. ఈ కింద ఉన్నాయన్నీ పిలాతుతోటి యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. హల్లెలూయా. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఆ కారు ఎంత అంటారు, చర్చి ఎన్ని గజాలు అంటారు. ఏదో వాళ్ళ తాపత్రయం, అది చాలా తాపత్రయం. ఒకరోజు వైజాగ్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళ ఆవిడ అంటుంది,
ఇది పాస్టర్ గారు అంటే. నేనంట పాస్టర్ గారు అంటే యా అన్న, ఇలా ఉండాలి బిల్డింగ్, పాస్టర్ గారు బిల్డింగ్ అంటే. మన బిల్డింగు కట్టావు ఎందుకు అంటున్నాడు ఆయన్ని. ఆయన బుర్రగొక్కుంటున్నాడు. ఇంకా ఏంటో అనుకున్నాను నేను. బిల్డింగ్ అంటే అలా ఉండాలంట, ఇంకా నేను మనిషి అంటే ఇలా ఉండాలని లేదు. ఏంటి మాటలు, ఏంటి ప్రవర్తనలు? డబ్బు 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 కోసం ఎంత నీచమైన పని అయినా, ఎంత పాపకార్యమైనా, ఎంత అసహ్యమైన పనులైనా, ఎన్ని అబద్ధాలైనా ఏళ్ళని ఎవరిని పరలోకానికి దేవుడు రానివ్వడు. హల్లెలూయా. నోబడికి. యేసు ప్రభు చెప్పాడు, తాగుబోతులు, అసహ్యులు, చెడ్డ పని చేసేవారు, మూర్ఖులు, విగ్రహారాధికులు, ధనాపేక్షకులు ఎవ్వరు నా రాజ్యానికి రారు. దేవుని స్తోత్రం. ఎవ్వరు. యేసు ప్రభు ఏమీ కమిట్ అవ్వడం, పర్వాలేదు అనుకోడు. పర్వాలేదులే నువ్వు కూడా రా అంటో రానివ్వడు. దినాల కాడ తిప్పల కాడ తిరిగి వాళ్ళని అసలు రానివ్వడు. నీకేం పని అక్కడ? ఏం పని నీకు అక్కడ? ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అక్కడ? నువ్వు దేవుని బిడ్డవి. దెయ్యాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడ భోజనం ఉంటే అక్కడ పోతాడు, ఇక్కడికి వస్తాడు. ఏంటి దుర్మార్గం? విగ్రహారాధన దేవుడికి అసహ్యమైన కార్యం. ఎందుకు చేస్తున్నావు? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగపడలేదా? క్రీస్తులాగా పోలి నడవాల్సిన అవసరం నీకు లేదా? అందుకే నీకు ఆశీర్వాదం క్యాన్సిల్ అయిపోయింది. దేవుని ఆశీర్వాదం ఎప్పుడో పోయింది నీ దగ్గర నుంచి. మళ్ళీ కావాలనుకుంటావా? ఆయన దగ్గరికి రా. హల్లెలూయా. నాకు ఆశీర్వాదం కావాలంటావా? ఆయన దగ్గరికి రా. బహుగా ఫలింతురు. ఎలాగా? మళ్ళీ చెప్పండి. అసలు బహుగా ఫలింతురు అనే దానికి అర్థం తెలుసా మీకు? కుడికి ఎడమకి విస్తరింతురు. వింటున్నారా? చిన్న స్థలం దొరికితే చాలని వచ్చాం. ఎదుటిచ్చాడు, వెనకాల ఇస్తున్నాడు, పక్కన ఇస్తున్నాడు. ఇంత స్థలం కావాలని వచ్చాం. రాబోయే రోజుల్లో పెద్ద మందిరం కడతాడు. హల్లెలూయా. దేవుడు కుడికి ఎడమకి విస్తరిస్తావు అన్నాడు దేవుడు. బహుగా ఫలింతురు అన్నాడు దేవుడు. అంతకంతకు అభివృద్ధి చెందుతారు మీరు అన్నాడు దేవుడు. ఎప్పుడు? పైన ఉన్న వాటిని మీద కాదు. హల్లెలూయా. కింద నీకేం పని? మాట చెప్పు. ఈ లోకంలోకి వచ్చినప్పుడట ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు కదా. ఒక ఆవిడ దగ్గర ఒక దెయ్యం తిరుగుతుందంట. ఆవిడ నాకు ఫోన్ చేసింది, అయిపోయి మా ఇంటికి రోజు దెయ్యం వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి. ఏమంటుంది అన్నాను. ఏమంటుంది ఆ దెయ్యం నీ దగ్గరికి వచ్చి? అవి చెప్పకూడదంట. పర్లేదు చెప్పు, నేను పాస్టరే కదా, ఎక్కడ అల్టర్ చేయండి అన్నాను. కాకపోతే మీ ముందు చెప్తున్నాను, మీకు బుద్ధి రావాలని. కొంతమందికి నువ్వు బీరువాలో డబ్బు దాచావు, చీరమడతలో డబ్బు దాచావు, వంటగదిలో పోపుల డబ్బాలో డబ్బులు పెట్టావు, పిండి డబ్బాలో డబ్బు పెట్టావు. అది బాబు ఈ దెయ్యానికి ఎలా తెలుసు? నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దాచావు అన్నీ తెలుసు నాకు. అయితే ఇప్పుడు ఏంటంటావు? నేను అలాగే దాచి చచ్చిపోయి దెయ్యం అయ్యాను, నువ్వు కూడా దెయ్యం అవుతావు, ఎప్పుడు చస్తావని వెనకాల తిరుగుతున్నాను అందంట. ఈ డబ్బులు అక్కడక్కడక్కడక్కడక్కడ దాచి వాళ్ళందరూ ఏమవుతారు? దెయ్యాలు అవుతారు. ఎందుకో తెలుసా? వీళ్ళకి దేవుడి మీద కాదు ప్రేమ. దేని మీద? ధనాపేక్ష. సమస్తమైన కీడులకు మూలం. నువ్వు చచ్చే వరకు నేను నిన్ను వదలను. నువ్వేంటి ఇస్రాయేల్ గారికి ఫోన్ చేస్తున్నావేంటి? ఇస్రాయేల్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? వెళ్ళను. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభు చెప్పినా నేను వెళ్ళను. నువ్వు మారేకే నేను వెళ్తాను. నువ్వు డబ్బులు అక్కడక్కడ దాస్తున్నావు చూడు, అది మానేసాకే నీ ఇంట్లోంచి నేను వెళ్తాను. దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. వింటున్నారా? దెయ్యం ఎప్పుడు వెళ్తుంది? దేవుడికి
లోబడిన తర్వాత. హల్లెలూయా. నువ్వు చేసి అన్ని దరిద్రం పనులే, హఠాత్తుగా చస్తాను. దానికి ఏదన్నా అవకాశం దొరికిందంటే చంపేస్తుంది నేను చెప్పేది కొంతమందికి చాలా తేలిగ్గా ఉంది, సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ నిలబడ్డానంటే దేవుని ఆత్మతోటే మాట్లాడతాను, నా సొంత మాటలు మాట్లాడను. జాగ్రత్త. పైన ఉన్న వాటినే వెతుకుడి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన ప్రభువు దేవుని పక్కన కూర్చున్నాడు. మన ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలి? మన నివాసం ఎక్కడ? ఒంగోలా? కాలిపేడ? కావులపురం? పౌలు గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఏమ్మా పౌలు గారు ఎక్కడ ఉన్నారో? ఆవిడ ఎవరం కోసం లక్ష్మీనారాయణ అంటేనే కానీ తెలతంగా ఆవిడికి హాయిగా వెళ్ళిపోయాడు. ధన్యుడు. పడుతుంది ఆవిడ పాదం. పూర్వం ఒక కవి, సినిమా కవి అయినా కూడా గొప్ప పాట రాశాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నాడు. పోయినోళ్ళు అందరూ ఎవరన్నారు? మంచోళ్ళు అట. చాలా మంచి ఆయన కాదా? కాబట్టి మనము దేవుని కుడిపార్శ్వమునున్న యేసుక్రీస్తు మీద దృష్టి పెట్టాలి. డబ్బు మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, లోకం మీద, మనుషుల మీద కాదు, దేవుని మీద దృష్టి పెట్టాలి. మా ఆయన ఏమనుకుంటాడు, మా ఆవిడ ఏమనుకుంటుంది, పాస్టర్ గారు ఏమనుకుంటారు, మా అక్క ఏమనుకుంటుంది, నా కూతురు ఏమనుకుంటుంది కాదు, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి నిన్ను? ఎవరు? దేవుడు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకుని వారే ధన్యులు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. రోజు పాలు యాంగి షుగర్ దగ్గరికి కొంతమంది వెళ్ళారు. ఒక 4-5 గదులు తాళం తీసి చూశారు. కట్ల డబ్బు. అసలు అది ఎంత ఉందో తెలియదు. యాంగి షుగర్ అడిగారు, ఏంటండి ఈ డబ్బు అని. సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతాను, 30 లక్షల మంది ఇచ్చిన కానుకలు అన్నాడు. 30 లక్షల మంది లెక్కెడతానికి కూడా మాకు అవ్వట్లేదు, 200 మంది లెక్కెడుతున్నారు, ఇంకా లెక్కతే వెళ్ళలేదు అన్నాడు. యాకోబు ఎలా చదువుతున్నాడు చూడండి. వెళ్తాడేమో లెక్కెడతానికి, లెక్కతే వెళ్ళలేదు అన్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది అన్నాడు. మీకు ఏమనిపిస్తుంది? ఇంత డబ్బు, ఇన్ని బిల్డింగులు, విమానాలు ఇవన్నీ కలిపి మీకు ఏమనిపిస్తుంది అన్నాడు. నేను ఏమీ లేనివాడిని, క్రీస్తుని కలిగిన వాడిని, నా దృష్టి వాటి మీద లేదు అన్నాడు మహానుభావుడు గట్టిగా. హల్లెలూయా. ఆయనకు ఆలోచన లేదు. ఆయనకు అసలు ఆ డబ్బు మీద, ఆ బంగారాల మీద, వెండి మీద, ఆ బిల్డింగుల మీద దృష్టి లేదట. క్రీస్తు యేసు మీద ఉంది ఆయన మనసు. హల్లెలూయా. ఆయన మనసు ఎవరి మీద ఉంది? నీ మనసు ఎక్కడ ఉంది? పై అంతస్తు వేసేదాకా నేను చచ్చిపోనండి అంత ఒక ఆవిడ. డాబా కట్టిందంట, పైన గది వేసేదాకా చచ్చిపోదట. అర్థమైందండి? సరే, ఆవిడ ప్రారంభించింది, ప్రార్థన చేసాం, అన్నీ అయినాయి. ఈ పిల్లర్స్ లేచిని స్లాబ్ వేసి ముందు రోజు చచ్చిపోయింది, పూర్తి అవ్వలేదు. ఆవిడ గురేంటి? యేసు ప్రభు కాదు, పైన గది, పై గదే ఆవిడ. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను ప్రభువా, నీ దరినే చేరెదను.
దారి వెదకుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను ప్రభువా నీ దరినే చేరెదను యాత్రికుడను ఈ లోకములో యాత్రికుడను ఈ లోకములో సిలువ మోయొచ్చు సాగదనిలలో సిలువ మోయొచ్చు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసునే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా జాగ్రత్తగా వినండి ప్రతి మాట ఆణిముత్యాలు ఏ మాట కోల్పోవద్దు మీరు నేను సేవకుడిని అవడానికి కారణం జాన్ వెస్లీ గారి చరిత్ర అమెరికాలో గొప్ప దైవజనుడు మహాదైవజనుడు ఆయన చరిత్ర చదువుతున్నాను ఒక 22 సంవత్సరాల కిందట ఆయన చాలా చర్చిలు స్థాపించారు గొప్ప సేవ చేశారు చివరిలో ప్రభు అన్నారు వెస్లీ నీ మరణకాలం సమీపమైంది అని చెప్పారు మనలో దేవుడి మీద ఆధారపడిన వారికి అందరికీ టైం చెప్తాడు యేసు ప్రభు సమయం చెప్తాడు ఈరోజు వెళ్ళిపోతున్నానని చెప్పమంటాడు దేవుడు మాట్లాడతాడు జాన్ వెస్లీ గారితో అన్నాడు ఈరోజు నువ్వు పరలోకం వస్తున్నావు అన్నారు చుట్టూ పాస్టర్లు కుటుంబ సభ్యులు అందరూ చుట్టూ ఉన్నారు వీళ్ళందరూ కారు ఎవరికి ఇస్తారు మేడ ఎవరికి ఇస్తాడు ఆ సంఘం ఎవరికి ఇస్తాడు ఈ సంఘం ఎవరికి ఇస్తారు అని నుంచున్నారు అంతే కదా ముసలోడు ఏమి రాయకుండా చచ్చాడు అని తెగ తిడుతుంది ఈవిడ దావదేంటి ఈవిడ దావదా ముసలోడు అంటది ఈవిడ ముసలు దావదా ఇవాళ పడిచోళ్ళు అందరూ ముసలోళ్ళు ఎవరా కదా తిడతారు కాబట్టి చుట్టూ నుంచున్నారు అందరిని దగ్గరికి ఎక్కేశాడు మీకు అందరికీ ఒక మాట చెప్పి నేను ఇంకా సమయం అయింది ప్రభు పిలుస్తున్నారని ఏంటా మాట తెలుసా ఆ మాటను బట్టి నేను సేవకుండా అయ్యాను ఆ మాట నా హృదయాన్ని కదిలించి యేసుక్రీస్తు పిలిచినప్పుడు నా దగ్గరికి వచ్చారు నన్ను పిలిచారు ఒక మాట చెప్పారు నాకు వినాలి నన్ను వెంబడించు అని చెప్పారు ఏం చెప్పారట వింటున్నారా నన్ను వెంబడించు నేను పిలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు యేసుతోటే ఉన్నాను యేసునే వెంబడించాను ఈ ఆస్తులు చర్చులు కార్లు ఏమీ నేను చూడలేదు ఆయన ఇచ్చుకున్నాడు మీకు ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఏ రోజైతే నన్ను యేసు పిలిచి యేసుతోటి ఉన్నాను ఈ రోజు వరకు నేను యేసుతోటే ఉన్నాను ఇదిగో నా పక్కన యేసు ఉన్నాడు ప్రైజ్ లార్డ్ అన్నాడు వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం యేసు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు పిలిచిన రోజు నుంచి మరణం వరకు తోడై ఉన్నాడు ఆయన మనకు మరణం వరకు తోడై ఉండి నడిపించు ఎంతమంది చెప్పగలరు మీరు ఈ మాట యేసు నాతోటే ఉన్నాడు నేను యేసుతోనే ఉన్నాను డబ్బును ప్రేమించేవారికి మనుషుల్ని ప్రేమించేవారికి పాపాన్ని ప్రేమించేవారికి యేసు తోడై ఉంటే ఎలా ఉంటాడు యేసు ఎలా తోడై ఉంటాడు ఈ మందిరంలో ఒక సహోదరి ఒక 4 సంవత్సరాల నుంచి వాక్యం విని నేను చేస్తున్నది పాపం అని రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతున్నానండి నేను ఇంకా పాపం చేయనండి అని వెళ్ళిపోయిన రోజు రాత్రి ప్రార్థన చేశాను ప్రభువా మీ వాక్యాన్ని బట్టి ఆవిడలో మార్పు వచ్చింది ఆవిడ
వెళ్ళిపోయిందన్నాను. అప్పుడు యేసు అన్నాడు, ఏ రోజుని ఆవిడ నీవిచ్చిన వాహనంలో ప్రయాణం అయిందో ఆ రోజు నుంచి నేను ఆవిడతో ఉన్నాను. హల్లెలూయా. ఎప్పటి నుంచి యేసు నీతో ఉంటాడు? పాపము విడిచిన క్షణము నుంచి. పాపములో ఉన్నంతసేపు నీతో యేసు ఉండడు. లోకాన్ని ప్రేమించినంతసేపు నీతో యేసు ఉండడు. డబ్బును ప్రేమించే వారితో యేసు ఉండడు. ఎందుకంటే ఎన్ని ఉన్నా ఇవన్నీ వదిలి నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళవా? వెళ్ళవా? వెళ్ళను అన్నవారు చేయొద్దండి. సాన్పల్లి సచివత వెళ్దేమో. వెళ్తావా? వెళ్ళరా? ఎవరు? మరణం వచ్చును, అందరికీ వచ్చు. నేను ఒక మాట అడగను. మేమందరం ఒకరోజు చనిపోతాం అన్నవారు చేయొద్దండి. దించండి. ఎలాగో చనిపోతాం కదా, బతుకున్నంతకాలం మన గురించి చనిపోయిన ఆయన గురించి బతకూడదా? ఎంతగా దరిద్ర బ్రతుకు. తిట్లు తిట్టించుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, ఏడుతారు, రొప్పుతారు. ఏంటో బతుకు? ఏంటో వ్యభిచార బ్రతుకు? ఏంటో తాగుడు బతుకు? ఏంటో డబ్బులు బతుకు? ఏంటో పాప బతుకు? నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా చస్తావు కదా. ప్రతి విషయమును ఆయన తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఆయన ముందు నిలబడాలి. ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. ధైర్యంగా నిలబడాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహములాగా. హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళు సింహంలాగా ఉండగలరా? ఉండలేరు. కాబట్టి మీరు మృతి పొందితిరి. నేను చనిపోయాను అనుకుంటలేదు నువ్వు. నేను చనిపోయాను అనుకుంటలేదు నువ్వు. బతుకున్నాను అనుకుంటున్నావు. కాదు. రక్షణ పొందితే నువ్వు చనిపోయావు, నీలో క్రీస్తు జీవిస్తున్నాడు. హల్లెలూయా. నీలో ఎవరు జీవిస్తున్నారు? ఓ రోజు ఆర్ఆర్కే గారు చెప్పారు, అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, యేసు అబద్ధం ఆడుతున్నాడు. పాపం చేస్తున్నావు అనుకో, యేసు పాపం చేస్తున్నాడు. మోసం చేస్తున్నావు అనుకో, యేసు మోసం చేస్తున్నాడు. దీనికి అర్థం తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు బయట ఉన్న ప్రజలు అనే మాట ఇదే. ఓహో, యేసు ప్రభువు నిన్ను వ్యభిచారం చేయమన్నాడా? యేసు ప్రభువు నిన్ను అబద్ధాలు ఆడమన్నాడా? యేసు ప్రభువు నిన్ను అప్పులు ఎక్కొట్టమన్నాడా? యేసు ప్రభువు నిన్ను దూషించమని చెప్పాడా అని అడుగుతారు. వింటున్నారా? ఒక పిల్లకి పెళ్లి చేసి వాళ్ళ అమ్మ అత్తగారింటికి పంపిస్తే ఈ అమ్మాయికి వంట రాకపోతే వాళ్ళు అంటారు, మీ అమ్మ ఏమి నేర్పింది నీకు అని. మీ అమ్మ ఏమి నేర్పింది నీకు? శుభ్రంగా తినేసి పడుకుంటూ నేర్పిందా నీకు అని అడుగుతారు. ఒక మనిషి అలా అడుగుతారు కదా. యేసు ప్రభు మందిరానికి వెళ్ళే వాళ్ళని తప్పులు చేస్తుంటే ఆ పాస్టర్ నీకు ఇదే నేర్పాడా అని అడగరా? ఎవరిని దూషిస్తారు? దేవుణ్ణి, సంఘాన్ని, సేవకుణ్ణి దూషిస్తారు. దేవుని స్తోత్రం. ఓహో, ఇలా చేయమని చెప్పాడా? ఇలా దొంగతనం చేయమని చెప్పాడా? ఇలా మోసం చేయమని చెప్పాడా? కదా. మొన్న ఒక అమ్మాయిని ప్రేమించలేదని గొంతు కోసాడు ఒకడు. గొంతు కోసాడు. ఆ అమ్మాయి గొంతుకు కోసేసాడు, చంపేశాడు. ఆడు కోసేసుకున్నాడు. ఆడు ఇంకా బతుకున్నాడు. ఇంటాడు సరిగ్గా కోసుకుని ఉంటాడు. ఆడి పేరు యేసురాజు అంట. ఆడి పేరు అంటే ఎవరతను? చర్చికి వెళ్ళేవాడు అన్నమాట. చర్చికి వెళ్ళేవాడు. మాట్లాడతలేదండి మీరు? ఎవరిని తిడతారు? ఆడి పేరు యేసురాజు అంట. పైగా వింటున్నారా? అందుకే యేసు సేవా కేంద్రానికి వచ్చేవాళ్ళు, పాపం చేసేవాళ్ళని రావద్దని హెచ్చరించాను. మళ్ళీ చెప్తున్నాను, పాపం మానేస్తే రండి, పాపం చేస్తూ రాకండి. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడే దారిలో రోడ్డు మీద పడిపోయి చచ్చిపోవచ్చు, మీరు కాలు చేయి పడిపోవచ్చు. ఈ మాట నేను చెప్తలేదు, బైబిల్ చెప్తుంది. పాపం చేస్తున్నాను, ఒక దారిలో పడిపోవచ్చు, కాలు చేయి లాగేయచ్చు, లేదా ప్రాణం పోవచ్చు.
3 విషయాలు చెప్పాడు. ఈ 3 విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎవడైనను పాపము చేసి అయోగ్యముగా నా శరీరమును తిని నా రక్తము తాగిన ఎడల బలహీనత, రోగము, మరణం. వింటున్నారా? ఏంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? నా మాట కాదు, బైబిల్ మాట. హల్లెలూయా. మొదటిది బలహీనత, 2 రోగము, 3 మరణం. వింటున్నావు ఏంటయా? యేసుప్రభు అంటే ఏళ్ళకోవడం అనుకుంటున్నావా? ఓకే, అంచేత మనం పని చేద్దాం అనుకుంటారు కొంతమంది. ఏమని? రొట్టె విరుపు మానేద్దాం. ఆవిడ అంటుంది రొట్టె విరుపు మానేద్దాం. రొట్టె విరుపు మానేసావు కదా, మానేసావా? మాట్లాడమేంటి? పాపం చేసేవాళ్ళు ఏం మానేస్తారు? నోరు తెరవాలే. రొట్టె విరుపు మానేశారు. ఓకే, మానేశారు కదా. ఎందుకు మానేశారు రొట్టె విరుపు? పాపం చేస్తున్నారు. మాట్లాడరేంటి? సరేనా? పాపం చేసేవాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? నరకానికి. మళ్ళీ రొట్టె విరుపు దాకా బతుకుంటారని గ్యారంటీ ఉందా? లేదు కదా. ఏది మంచిది? అందరూ చెప్పండి. పాపం మానేయటం మంచిది. అంతేనా? ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా పాపం ఎంత భయంకరమైందో? యేసుప్రభు అన్నాడు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. కాబట్టి యేసుప్రభు మనల్ని ఇరుకులో పెట్టేశాడు. దేవరత్నం గారు ఇరుకులో పెట్టేశాడా? ఏంటో ఇరుకు? అయితే వెచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి కదా. చాలా కష్టం. చాలామంది అనుకుంటారు పాత నిబంధన చాలా కష్టం, కొత్త నిబంధన చాలా సులువు అనుకుంటారు. కాదు, కొత్త నిబంధన చాలా కష్టం, పాత నిబంధన సుఖం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మనందరూ రక్షణ పొందిన వాళ్ళందరూ జీవము ఎవరి దగ్గర ఉందట? క్రీస్తులో దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమగుదురు. హల్లెలూయా. క్రైస్తవ నిరీక్షణ ఎప్పుడు ఒక్కటే ఉండాలి. పొలము, ఆస్తి, డబ్బులు, బంగళాలు కాదు. నేను క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనతో ఉంటానా లేదా? హల్లెలూయా. నేను క్రీస్తుతో పాటు లేపబడతానా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు నాలోకి ఆయన జీవం ప్రవేశిస్తుందా? నేను ఆయనతో కలిసి మధ్యాకాశానికి వెళతానా? నేను ఆయన రాజ్యానికి వెళతానా అన్న ఆలోచనలోనే నువ్వు జీవించాలి. సదా ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతును. సదా ప్రభు తోడా నుండి స్తుతి చెల్లింతును. అద్భుతము అభినమునా ఎవ్వారు వర్ణింపలేరయ్యా, ఎవ్వారు వర్ణించలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని. అద్భుతము అభినమునా ఎవ్వారు వర్ణింపలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యేసు ప్రభు వచ్చేది జయించే వారి కోసం, ఓడిపోయిన వారి కోసం కాదు. యేసు ప్రభు వచ్చేది జయించే వారి కోసం. మనలో చాలామంది ప్రార్థన చేస్తుంటాం. నాకు బాగా తెలుసు. ఒక ఆవిడ చేస్తుంది, పడిపోయాను ప్రభు, పడిపోయాను ఆయన,
పడిపోయాను ప్రభువా. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఆ డబ్బు పిచ్చి ఉండకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ చేతులు అక్కడికే వెళ్ళిపోతున్నాయి ప్రభువా. క్షమించు నాయన, నీకంటే ఎక్కువగా మా అమ్మాయిని ప్రేమించకూడదు అనుకున్నా మళ్ళీ నా కడుపు గుర్తుకొచ్చేస్తుంది ప్రభు. 9 నెలల మోసిన దానికి అన్నాను, ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది ప్రభు. మళ్ళీ ఆయనతోడు చెప్తుంది, వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు, వీళ్ళ ప్రార్థన దేవుడు పట్టించుకోడు. దేవుడు వచ్చేది జయించే వారి కోసం, పడిపోయిన ప్రభువా అన్నవారి కోసం కాదు. పడిపోయాను ప్రభువా అన్నవారితో దేవుడు చెప్పేది ఏంటో తెలుసా ధనంజయ? పడిపోయిన కాడి నుంచి అలాగే కిందకి వెళ్ళమ్మా, నువ్వు పైకి వస్తానికి అర్హత లేదంటాడు. హల్లెలూయా. పడిపోయానని ప్రార్థన చేస్తావా? చెడిపోయానని ప్రార్థన చేస్తావా? ఒక రకంగా ప్రార్థన చేయి. ఈరోజు వరకు నేను పాపంలో ఉన్నాను, నా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఇంకా నేను పాపం చెయ్యనని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అత్తమాను పడిపోయాను ప్రభువా, పొద్దున్న అనవసరంగా తిట్టేశాను ప్రభువా. పొద్దున్న అనవసరంగా తిట్టేసిందంట అంటే దేవుడు నీకు ఎలా కనపడుతున్నాడో ఏడకూడంగానా ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పడానగా? ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఇలాంటి ప్రార్థనలు ఎవరైనా చేశారేమో చూడండి. ఇర్మియా, యెషయా, పౌలు, పేతురు ఇలాంటి పనికిమాలిన ప్రార్థనలు ఏమైనా చేశారు? పౌలు ఏమన్నా చేశాడు? అలాగే పడిపోయాను ప్రభువా మళ్ళీ లెక్కొట్టు అని చేశాడా? ఏం దరిద్ర ప్రార్థనలు ఇవి? పైగా పాట పాడతారా? పాడకుండా కాపాడుము, నన్ను దారకుండా నిలబెట్టుము. ఈలో కూడా నాకు మీ అబ్బాయి లేరు కనబడతలేదు అన్నారా? చెప్పండి, ఇలా చేస్తున్నారా ప్రార్థన? ఒక ఆవిడ ఎప్పుడు ఏడుస్తుంది. ఆవిడ ప్రార్థన చేసిందంట, ఏమని? ఎప్పుడు ఏడకుండా చేయి ప్రభు అని. ఏంటి ఏడకుండా చేయని ఏడుతున్నావు ఏంటి? ఏడకుండా చేయని ఏడుతున్నావు ఏంటి కదా? బాటిల్ ముందెట్టుకుని తాకుండా చేయని ప్రార్థన చేసాడు తణుకులో ఒక అతను. నా ఎదురుకుండా ఓ బాటిల్ ముందెట్టుకుని నేను తాకుండా ఉండలేకపోతున్నాను, తాకుండా చేయి ప్రభు. వాళ్ళ ఆవిడ పేరు ఇప్పుడు వద్దులే అన్నీ నేను చూశాను. నేను వాళ్ళ ఆవిడని కాకేష్, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అవునండి పాపం, ఎంత ప్రార్థన చేస్తున్నారో మళ్ళీ తాగేస్తారు. ఒక్కటే పని చేయాలమ్మా, నువ్వు ఏం చేయాలి? ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ బాటిల్ ఎట్టుకుని ఎత్తి మీద కొట్టు, అక్కడతోటి గొడవ వదిలిపోతుంది. అయ్యో తప్పు కదండి. మరి ఇంకా బాటిల్ ఎట్టుకుని ప్రార్థన చేస్తుంటే నువ్వు కూర్చొని అలా చూస్తావేంటి? ఎరితేలాగా బాటిల్ ఎట్టుకుని ప్రార్థన చేస్తాడు, మారతాడా? దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే పాపం చెయ్యకూడదని బలహీనపడుతున్న వారికి సహాయం చేస్తాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. మన బలహీనతల నుంచి ఆయన మనలను రక్షిస్తాడు. చేస్తూ ఆ పనులు చేస్తూ నన్ను తప్పించు ప్రభు అంటే ఎలా తప్పిస్తాడు? తర్వాత మాట చూద్దాం, తొందరగా ముగించుకుందాం. 5వ వచనం. ఇప్పుడు పాపాలు ఎన్ని రకాలు చూసి ముగించుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, చూసారా? అనగా పాపాల కారణం అవయవాలు. మీ అవయవాలన్నీ ఒక్కసారి పరిశీలించుకోండి. కళ్ళు దగ్గర నుంచి కాలు వేలు దాకా. మనం పాపం చేయటానికి ప్రధానమైనది కళ్ళు, చూపు, మనసు, చేతులు, కాళ్ళు, ఇంకా అవయవాలన్నీ కూడా పాపానికి సపోర్ట్ చేస్తాయి. పాపం చేయాలనుకున్న వెంటనే అవయవాలన్నీ సపోర్ట్ చేస్తాయి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. డబ్బునేమంటున్నాడు దేవుడు? డబ్బు పిచ్చి, విగ్రహారాధన,
ధనాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. ధనాపేక్ష, జారత్వము, వ్యభిచారాలు, అపవిత్రత, కామాతురత. మన ఒక ఆవిడ వైజాగ్ ఏదో మిస్ వైజాగ్ ఎవరు అంట మొగుడు ఏదో పెద్ద పెద్ద దెబ్బలాట్లు, యూట్యూబ్ అంతా ఆడదే గొడవ. అతను అంటుంది, ఆవిడ అంటుంది, నేను అతన్ని ప్రేమించాను కానీ దుర్మార్గుడు, ఇంతవరకు 30 మంది అమ్మాయిలతో అతనికి పరిచయం ఉందని చెప్తుంది. కామాతురత. బైబిల్ అలా ఒప్పుకోదు. బైబిల్ కామాతురతను ఒప్పుకోదు. ఒక భార్య, ఒక భర్త. ఈ రోజుల్లో ఈ వివాహాలు కాని పిల్లలు కూడా, ఇప్పుడు అతనితో తిరిగిన వాళ్ళు ఎక్కువ మంది వివాహాలు కాని పిల్లలే. వీళ్ళకేంటంటే ఒక డ్రెస్సు, ఒక స్కూటీ, ఒక హోటల్లో రెస్టారెంట్లో భోజనం పెడితే చాలు పాపం చేసేస్తారు. ఒకసారి నాగేశ్వరరావు గారు అన్నారు నాతోటి, అక్కినేని నాగేశ్వరరావు, మూర్తి గారు, ఈ రోజుల్లో వ్యభిచారం అంటే దారుణం అయిపోయింది. షోగా తిరగటానికి వ్యభిచారం చేస్తున్నారు. ఈ మాట చెప్పి చాలా సంవత్సరాలై. అలాగే ఫ్యాషన్గా అలంకరించుకోవటానికి వ్యభిచారం చేస్తున్నారు. హోటల్లో తిండి తినడానికి వ్యభిచారం చేస్తున్నారు. అంటే స్టార్ హోటల్లో భోజనం అంటే 5,000 10,000 అవుతుంది ఒక భోజనం. వీడు తీసుకెళ్ళి పిచ్చోడు దాన్ని భోజనం పెట్టించే రాత్రికి గదిలో తీసుకెళ్ళిపోతాడు. ఇది శరీరాన్ని అప్పగించేస్తుంది. ఈ రోజుల్లో చండాలంగా ప్రవర్తిస్తున్నారు. అర్థమవుతుంది మీకు అందరికీ. దీనికి అంతటికి కారణం అవయవాలు. ఈ అవయవాల్లో ఉండే భోగేచ్ఛ. ఇప్పుడు ఏం చేయాలంటే, మీలో ఎవరైనా సరే అలాంటి పనులు చేసేవారు ఉంటే కనుక, ఇక్కడ ఒకవేళ ఉంటే కనుక, ఈరోజు వాటిని చంపేయమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు వింటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ? ఏం చేయమంటున్నాడు? చంపేయి, చంపేయి. యేసు ప్రభు అన్నాడు, దేవుని రాజ్యం కొరకు నపుంసకులైన వారు కలరు. దేవుని రాజ్యము కొరకు నపుంసకులైన వారు కలరు అని యేసు ప్రభు చెప్పాడు. పాపము చెయ్యకుండా ఉండటం కోసం అవయవాల్ని కోసేసుకున్నారని చెప్పాడు యేసు ప్రభు. హల్లెలూయా. కానీ పాపం చేయటానికి వీర్లేదంతే. మాట్లాడరండి, గట్టిగా చెప్పాలి. పాపం చేయటానికి వీర్లేదు. చేస్తానంటావా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మళ్ళీ బైబిల్ పట్టుకోవద్దు, మళ్ళీ యేసు ప్రభుని దేవుడు అని చెప్పొద్దు. అదవుతుందా? ఒకవేళ యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని అంటే కనుక, ఆయన పాపము విడిచిపెట్టిన వారికి దేవుడు, పాపం చేస్తున్న వారికి దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చంపేయ్, కిల్ దెమ్, చంపేయమన్నాడు. ఆ డబ్బు పిచ్చితో చచ్చిపోతున్నావా? డబ్బు పిచ్చిని చంపేయ్. వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నావా? చంపేయ్, తీసేయి, అవయవాలు కోసాయి. బైబిల్ చెప్తుంది, నేను కాదు. చంపేయ్. ఎందుకంటే వాళ్ళ మీద దేవుడికి చాలా కోపం. దేవుని స్తోత్రం. పాపం చేసేవాళ్ళ మీద దేవుడికి కోపం. మాట్లాడరండి, మాట్లాడరండి. మీరు దేనికి సరిగ్గా స్పందించరే? పాపం చేసేవాళ్ళ మీద దేవుడికి ఏంటి? గట్టిగా అందరూ చెప్పండి, చాలా కోపం. అంత కోపంగా దేవుడు ఉన్నప్పుడు, ప్రభువా ప్రభువా నీ ప్రార్థన ఎక్కడ వింటాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? అందుకే నీ జీవితంలో ఒక్క కార్యం అంటే ఒక్క కార్యం, ఒక్క కార్యం అంటే ఒక్క కార్యం దేవుడు చేయడు. ఎప్పటి వరకు? పాపం మానేసే వరకు. హల్లెలూయా. పాపం అని తెలిసి చేస్తున్నావు నువ్వు, అది పాపం అని తెలుసు. పైగా పాపమో కాదో
అదేంటి మళ్ళీ అది కూడా ఉందా? దేవుడు పాపమని చెప్పిన దాన్ని పాపము కాదు అంటావా? నీ దృష్టిలో న్యాయంగా ఉందా పాపము? జాగ్రత్త. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకునేది. అందుకే పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. మీ ఎదురుగుండా నిలబడిన నేను అంతే అనుకోండి, మీరు అంతే అనుకోండి. ఎప్పుడు ప్రభువులో లేనప్పుడు. ఇప్పుడు మనం ప్రభువుని ఎరుగుదాం, మనల్ని ప్రభు ఎరుగును. హల్లెలూయా. సరే కూర్చో. మనల్ని ప్రభు ఎరుగును. వెనక ఇలా జారేయకూడదున్నాడు ముసలాళ్ళలాగా. నేను ఇంత కష్టపడి నిటారుగా నుంచుని చెప్తుంటే నీ దర్జా ఏంటి ఇలాగా? నడుము పని చేస్తలేదా? నా వయసులో ఇంత నిటారుగా పొద్దున్న 7 కాలం నిలబడి చెప్తుంటే నడుము జారిపోయిన వాళ్ళు కూర్చుంటారంటే ఇలాగా. మీరు రాజులు, మేము సేవకులమనా? ఓకే, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి ఉగ్రత. అందుకే వాళ్ళ ప్రార్థన వినడు, వాళ్ళ కార్యం ఒక్కటి కూడా చేయడు. అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను. ఇప్పుడు చెప్పండి, పాపంలో ఉన్న వాళ్ళని దేవుడు ఎరుగునా ఎరగడా? చెప్పండి. ఎరగనప్పుడు నీ ప్రార్థన ఏంటి? డింగి 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 అంతే, గంట కొట్టినట్టే. వర్షెట్ చేసేస్తాడు మొత్తం ప్రార్థన. అన్నీ సమర్పణలే. ప్రభువా, ఆ ఏసీ నీకు సమర్పణ, ఆ తెర నీకు సమర్పణ, ఆ లైట్ నీకు సమర్పణ, ఈ కూలర్ నీకు సమర్పణ. అంతా చెమటట్టిలాగా చేసేస్తాడు ప్రార్థన అంటాడు. ఇంతకు అసలు ఒక్క మాట ఆయన దేవుడు అన్నాడా? మాట్లాడేంటి? నీ ప్రార్థన దేవుడు వినలేదు. హల్లెలూయా. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఎంతమంది పాడుతున్నారు మీరు? పాటల కచేరీ ఇది. ఎప్పుడు ముగింతాడని చూస్తున్నారా? 5 అవుద్ది ఈరోజు. 5. యాకోబు కంగారుగా ఉందా? ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంటా? ప్రతి నోరు పాడాలి. పొద్దున్న నుంచి ఏకతాటిగా మాట్లాడుతున్నాను నేను గంటల తరబడి. మీకేంటి నొప్పి? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోషువ
ప్రభువా, కొంచెం యుద్ధం ఇంకా మిగిలింది, మేము యుద్ధం చేస్తున్నాం. సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి, జాగ్రత్తగా మనం కాదు. చీకటి పడిపోతే మేము యుద్ధం ఆపేయాలి. దేవుడు అన్నాడండి, మీ యుద్ధం అయ్యేదాకా చీకటి పడదు అన్నాడు. హల్లెలూయా. 12 గంటలు సూర్యుడిని ఆగిపోన్నాడండి దేవుడు. యోసేపు గారు అంటున్నారా, బుడబొక్కలకి ఏం అవ్వవు. ఊరికే ప్రభువా నశేషేయి అంటే ఏం చేసేసి ఇవిడు చెప్పినట్టు వాళ్ళు చేసేస్తాడంట దేవుడు. ఆ దివ్యవాణి అంట సినిమా యాక్టర్ రోజు మాట్లాడుతున్నాడు దేవుడు నాతో అంట. చచ్చిపోయిన ఏ సినిమా యాక్టర్ మాట్లాడుతుంటాడు దాంతో, అది యేసు ప్రభు అనుకుంటాం. యేసు ప్రభు రోజు మాట్లాడతాడు. పౌలు గారితో 2 సార్లు మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు అంటే. ప్రభువా, యుద్ధం జరిగించండి. సూర్యుడితో అన్నాడంట దేవుడు, సూర్యుడా చంద్రుడా ఆగిపోండి. 12 గంటలు సూర్యుడు అస్తమించకుండా, అంటే 24 గంటలు ఉండిపోయాడు సూర్యుడు. 24 గంటలు అటు ఇటు చూడకో, చూసి ఎక్కడ చూడాలి అక్కడ చూడకుండా అయిపోయినాయి కళ్ళు. ఇలా చూస్తే అలా పోతున్నాయి, అలా చూస్తే ఇలా పోతున్నాయి నీ కళ్ళు. నిటారుగా లేవు నీ కళ్ళు. వింటున్నారా? 24 గంటలు ఉన్నాడు సూర్యుడు. 12 గంటలకు వెళ్ళిపోవాలి, 24 గంటలు ఆగిపోయాడు. ఎవరి ప్రార్థన విని? యెహోషువ ప్రార్థన విని. హల్లెలూయా చెప్పండి. ఎవరి ప్రార్థన? అది ప్రార్థన. నువ్వు పొడవొక్కల పనులు, పనికిమాలిన పనులు, దెయ్యం పనులు, వ్యభిచారాలు, డబ్బు పిచ్చి లోకంలో పడి కొట్టుకుని ఆదివారం నాడు గంట ఇక్కడికి వచ్చి ఆ సంచుల్లో కానుకలు పడేసి హల్లెలూయా అని పోతే నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా దేవుడు? ఏనాడు? ఈ రోజు నుంచి అయినా యేసు సేవా కేంద్రంలో వేషధారణ భక్తి మానేయండి. ఇక్కడ వేషాలు వేసే భక్తి వద్దు. ఇక్కడ నిజమైన భక్తి, గుండె లోతుల్లోంచి వచ్చే భక్తి, నిజమైన భక్తి కావాలి దేవుడికి. దేవుడికి ఏం కావాలి? నిజమైన భక్తి. నీ హృదయానికి ఎంత ఆనందం కలిగిస్తుంది నిజమైన భక్తి. కాబట్టి దానియేలు అంటున్నాడు, నేను నా ప్రభు దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక ఆయన దూతనంపించి సింహముల నోళ్ళు మూయించను. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలంటే మీరు ఏం మానేయాలంటే కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు, అబద్ధాలు. కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు, అబద్ధాలు. ఇవే కదా మనకున్నాయి. అయ్యేనా మనకుంటా? చెప్పాయా ఆనంద్? ఒకసారి కారుకి ఎవరు అడ్డం వచ్చారు. అది చాలా టైం అయిపోయింది, అడ్డం మొత్తం వెళ్ళిపోతాం అయిపోయింది. కానీ నేను అది తిడదాం అనుకుని చాలా ఆలోచిస్తే పూతొత్తలేదు, నాకు మర్చిపోయాను. నిండా వాక్యాలే. చివరికి ఎక్కడో అడ్డొచ్చాక ఒక 5 కిలోమీటర్లు దాటాక వీడు భయంకరమైన విరుద్ధుల్లాగా ఉన్నాడు అన్నాను. అంతే. ఆడెప్పుడు వినబడింది లేదు, చచ్చింది లేదు, ఎప్పుడు అయిపోయింది. మన కోపం వచ్చిన బూతు గుర్తొత్తలేదు, వాక్యమే గుర్తుకొస్తుంది. అసలు హృదయంలో లేవు, అయిపోయినాయి మొత్తం. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. వింటున్నారా? కాబట్టి కోపం వద్దట. నాకు చాలా కోపం అండి. ఈడు చెప్పాడు బాగానే ఉంది, ఆవిడ చెప్తుంది మా ఆయనకు చాలా కోపం అండి. ఓహో, ఇద్దరు కలిపి గంగానదిలో దూకండి వెళ్ళి.
కోపమా? ఎందుకు పనికి వస్తుంది? దేవుడు వద్దంటున్నాడు. కోపం వద్దు, ఆగ్రహం వద్దు, దుష్టత్వం వద్దు, ఎవరిని దూషించొద్దు, బూతులు మాట్లాడొద్దు. ఏం మాట్లాడకూడదు? బూతులు మాట్లాడొద్దు, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడొద్దు. హల్లెలూయా. అబద్ధాలు ఆడొద్దు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక సామెత ఉంది కదా. మన సంఘంలో అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒకళ్ళు చేతులు ఎత్తరు కనుక మన కాళ్ళ మీద పడుతుంది కదా. అన్నీ అబద్ధాలే. అసలు అబద్ధం అనేది వాడుకైపోయింది. అబద్ధం అనేది వాడుకైపోయి నిజం మర్చిపోయారు చాలామంది. అబద్ధం వాడుకైపోతే ఏం మర్చిపోతాం? నిజం వాడుకైతే అబద్ధం మర్చిపోతాం. కానీ ఏది వాడుకైన తనదేయా? అబద్ధం 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 కదా. వింటున్నారా? నిన్న మీకు ఆలస్యం అయిపోతుందేం పాపం భోజనానికి కదా. అయినా తప్పదు, వినాల్సిందే కదండి. నిన్న ఒకడు వంచకుడు అందరినీ మోసం చేస్తాడట. ఆ వంచకుడు బాగా సంపాదించాడంట. సంపాదించి ఒక మాట అన్నాడంట, నేను వంచకుడిని, నన్ను మోసం చేయగలిగిన వాడు ఎవడో లేడు అనుకుంటా వెళ్ళాడంట. అక్కడ ఒక సాధువు ఉన్నాడంట. వాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే సాధువు, నేను నీకు కొన్ని మహిమలు ఇస్తాను, నువ్వు ఆ చెరువులో మునిగి పువ్వు పట్టుకో నేను చెప్పేదాకా అని. వీడు చెరువులో మునిగి పువ్వు పట్టుకునేటప్పుడు వీడు సంపాదించిన సంచులు అన్నీ కలిపి అక్కడ పెట్టాడు. ఆడు వచ్చే లోపల వీడు వెళ్ళిపోయాడు. అది దేవుడు చెప్పాడు, నువ్వే కొలతో కొలుతావో నీకు అదే కొలత. ఎంతమంది నెత్తులు కొట్టి సంపాదించావో నీ దగ్గర నుంచి ఒకడు పట్టుకెళ్ళిపోతాడు. ఇది జరిగేది. కనుక ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు లాంటి మనస్సు అంట కలిగి ఉండండి. చదువు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడిని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుట వలన సున్నతి పొందకపోవటం వలన భేదము లేదు. పరదేశి అని, సిధియుడని, దాసుడని, సుహంతుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. మీరందరూ, నేను ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, హృదయాన్ని దేవుడు చూస్తాడట. ఏం చూస్తాడు? అది వేషాన్ని చూడు. నరుడు వేషాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మీ హృదయం అంట క్రీస్తు హృదయంలాగా ఉండాలట. పైకి మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు క్రీస్తు మనస్సులాగా ఉండాలట. ఒక్క మాటలో చెప్పాలంటే, పూర్వం కొంతమంది గురించి మాట్లాడుతూ, మా స్నేహితుడు శంకరరావు నాన్న శాస్త్రిరావు తెలుసు కదా మీకు, ఎప్పుడు గుమ్మలో కూర్చుని ఉండేవాడు. ఆయన అనేవారు దేవుళ్ళు అంటాడమ్మా. ఏమనేవారు చెప్పండి? దేవుళ్ళు అంటాడమ్మా. ఆయన ఎవరో ఏమనుకోకూడదమ్మా, దేవుళ్ళు అంటాడమ్మా. అలాగా కొంతమందికి ఊళ్ళో పేరుండేది. ఎవరి జోలికి ఎవరిదే ఆశించరు. అలాంటి వాళ్ళు దేవుడికి కావాలి. దేవుని స్తోత్రం. అలాంటి హృదయం లేకుండా మీరు బైబిల్ పట్టుకుని పాటలు పాడి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు మీరు మందిరాలకు తిరిగినా మనం దేవుని పిల్లలుగా పరిగణింపబడము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయం మారిందో,
ఎప్పుడైతే నీ హృదయం యథార్థంగా ఉందో, ఎప్పుడైతే నేను అబద్ధం ఆడకూడదు, ఎప్పుడైతే నేను పాపం చేయకూడదు, ఎప్పుడైతే నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలని నిర్ణయించుకున్నావో వెంటనే నీ వైపు చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ వైపు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ కార్యాలు నెరవేరుస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. వింటున్నారా? ఎందుకంటే ఇక్కడ మా బంధువులు ఉన్నారు. మా వదిన గారు, వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరూ కూడా నాకు సాక్ష్యం. ఇక్కడ పవిత్ర ఉంది, పావని ఉంది, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని విధాలుగా నశించిపోయి, దారి లేక, కృంగిపోయి, కుమిలిపోయి, కూలిపోయి, మరణమే శరణ్యం అన్న పరిస్థితుల్లో నుంచి వాళ్ళందరూ ఎదురుగుండా కొన్ని వేల మందికి వాక్యం చెప్పేవాడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదే దేవుని కార్యం అంటే. ఇంతకన్నా దేవుని కార్యాలు మనకు అవసరం లేదండి. ఇదే అద్భుత కార్యం, దేవుడు చేసిన కార్యం. కాబట్టి దేవుడు నిలబెట్టుటకు, పడగొట్టుటకు అధికారం కలిగిన వాడు. మిమ్మల్ని అందరిని అలాగే చేస్తాడు. మీలో కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేయటానికి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, కోపిష్టులు ఉన్నారు, పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. వింటున్నారా? కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచే నిలబెడతాడు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మీరు అప్పు చేయరు, అప్పు ఇస్తారు. పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళు అవుతాయి, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారాలు కుదురుతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంసారాలు చెడిపోయిన వారికి సంసారాలు కుదుట పడతాయి. ఏదైనా చేయగలిగిన దేవుడు, 12 గంటల సూర్యుడిని ఆపిన దేవుడు చేయలేని కార్యం ఏమీ లేదు. హల్లెలూయా. అయితే మీరు ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనసు మార్చుకుని నిజంగా నిజమైన భక్తి, దొంగ భక్తి వద్దు, అబద్ధ భక్తి వద్దు, అవసర భక్తి వద్దు, వేషధారణ భక్తి వద్దు, నిజమైన భక్తితో దేవుడిని ఆరాధించండి. మీ కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం. శిలువలో మా కొరకు సమస్తాన్ని దారపోసినటువంటి తండ్రి, నీ ఆత్మ ద్వారా ప్రతి కార్యము జరిగించు. మేమందరము నీవు మెచ్చుకునే జీవితంలోకి వెళ్ళడానికి సహాయం చేయమని, పాపం నుంచి మమ్మల్ని అందరూ విడుదల చేయమని, ఈ సమయంలో నీ శరీరమును, నీ రక్తమును తిని త్రాగే నిబంధన కొరకు మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మ ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ప్రభు బల్లకి ఆహారం ఏర్పాటు చేయడానికి కారణం, ధనంజయ లేచి నిలబడండి. పద్మశ్రీ మొత్తం ధనంజయ కుటుంబము లేచి నిలబడండి. పడిపోతున్నాం ఏంటి? ఎందుకు చేస్తున్నామంటే ఈ కార్యక్రమం, ధనంజయ గారు వాళ్ళ నాన్నగారు నిద్రించారు జూన్ నెలలో. కిందటి నెలలో ధనంజయ అత్తగారు నిద్రించారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యం, వాళ్ళ నాన్నగారు రక్షణ పొందారు, వీళ్ళ అమ్మగారు రక్షణ పొందారు. రక్షణ పొందిన వాళ్ళేమో హీ అంటున్నారు. పద్మశ్రీ ఎలాంటిదంటే ఆవేశపరురాలు. తర్వాత చెప్తుంటే మీ అమ్మ, నేను చెప్తాను, నేను ఆ అమ్మాయి ఎవరో నేను చెప్తాను, మీ అమ్మని అడక్కు. ఆవేశపరురాలు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, నేను యేసు ప్రభులో లీనమైపోవాలనుకుంటుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ తాళం పట్టుకుంటుంది. ఎప్పుడో చెప్పాడు పద్మశ్రీ గురించి దేవుడు,
20 సంవత్సరాల కిందట ఆమెను నేను ఎన్నుకున్నాను అన్నాడు. గుర్తుందా? దేవుని స్తోత్రం. విడిచిపెట్టాడు. గొప్ప దేవుడు. మరి వారి తల్లి గారి గురించి, అంటే ధనంజయ అత్తగారి గురించి, ధనంజయ తండ్రి గారి గురించి, వాళ్ళిద్దరు ధన్యులు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒక్కటే చెప్పేవాడు, అబ్బాయి సిగరెట్ ఒకటే మానలేకపోతున్నాను, అది కూడా మానిపించేసాడు. చివరిలో మంచం మీద పడుకుని హాయిగా వెళ్ళిపోయాడు. మంచోడు, చాలా మంచోడు. ఆశ్చర్యం ఏంటంటే మంచివాడు కాబట్టే దేవుడు రక్షణ ఇచ్చాడు అతనికి. హల్లెలూయా. వివాదాలు లేని వ్యక్తి, మంచి వ్యక్తి కదా. ఆయన గురించి అలాగే వాళ్ళ అమ్మగారు, ఆవిడ కూడా చాలా మంచివాడు పాపం. ప్రార్థించాలి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు వారు నిద్రించి మరి ధనంజయ తండ్రి గారు, రంగారావు గారు 1 సంవత్సర కాలం, అలాగే మరి ధనంజయ అత్తగారు నిద్రించి కొద్ది నెలలు, 1 నెల. అయితే ప్రభువా, ఈ ఇద్దరి నిమిత్తం కూడా ఈరోజు మీకు స్తుతులు అర్పిస్తూ వారు సంఘానికి ఆహారం పెడుతున్నారు. దీవించండి. అలాగే పద్మశ్రీ ఆమె భర్త కూడా రక్షణ పొందడానికి మార్గం తెరవండి. అలాగే మరి ధనంజయ అత్తగారి కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి. అలాగే ధనంజయను కూడా లోక సంబంధమైన వాటిలో తిరగకుండా విడుదల చేసి నీ కొరకు యథార్థంగా ఉండే కృప అనుగ్రహించి దీవించమని ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ వారి గురించి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. వేస్తున్నాము. కూర్చోండి తొందరగా. పాట నీకు రెస్ట్ లేదు. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అలిగి నలిగిపోవారిలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవారి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవారిలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం,
ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ.